ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్ అయితే తక్కువ స్పైసెస్తో చాలా టేస్టీగా నా స్టైల్లో మష్రూమ్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. నేనైతే ఆ రోజు మష్రూమ్ కర్రీ విత్ వెజ్ రైస్ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ కర్రీని అయితే ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాము. చూస్తున్నారు కదా, నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను. కర్రీ స్టార్ట్ చేసే ముందు మీకు తెలుసు కదా ఏం చేయాలో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. పదండి స్టార్ట్ చేసేద్దాం కర్రీని. అయితే ఫస్ట్గా మష్రూమ్స్ తెచ్చిన తర్వాత ఇలాగైతే ఉన్నాయి. వాటిని 2 times అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటిలో కొంచెం పసుపు, కొంచెం రాక్ సాల్ట్, కల్లుప్పు ఉంటుంది కదా, అది కూడా వేసేసుకున్నాను. అది కూడా వేసుకుని హీట్ వాటర్తో వాష్ చేశాను. ఇదంతా షార్ట్లో పెట్టాను మీకు. ఎవరన్నా చూడని వాళ్ళైతే చూస్తారని చూపిస్తున్నాను. ఆ హీట్ వాటర్తో కూడా 2 times వాష్ చేసేసుకున్న తర్వాత ఆ పైన కొంచెం ఉంటుంది కదా డస్ట్ లాగా, ఆ డస్ట్ని అంతా అలా తీసేస్తున్నాను. ఎందుకో నాకు ఈ రకంగా క్లీన్ చేస్తేనే కానీ కర్రీ తినాలనిపించదు. ఎక్కువ టైమే పడుతుంది, కానీ నేను ఇలాగే చేసుకుంటాను. నాకు తెలిసినంత వరకు ఎవరూ చేయలేదు ఇలాగా, కానీ నాకు ఇలా చేస్తేనే నచ్చుతుంది. అక్కడ పైన ఉన్నదంతా స్కిన్ అంతా తీసేసి వాష్ చేసుకున్న తర్వాత కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ గ్రేవీ కోసం 2 items అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు అనేవి చాలా చక్కగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ నువ్వులు ఒక 2 minutes ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో ఈ మష్రూమ్స్ ఉంటాయి కదా, వీటిని వేసేసుకుని కొంచెం లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి, ఇక్కడ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాం కదా పల్లీలు, నువ్వులు, వీటిని వేసేసుకొని ఒక టమాటో, ఒక మీడియం సైజ్ టమాటో అయితే తీసుకున్నాను. ఎందుకంటే మష్రూమ్ కర్రీ అనేది గ్రేవీగా ఉంటే చాలా బాగుంటుంది. ఈ టమాటోను నెక్స్ట్ కొంచెం జీడిపప్పులు వేసుకున్నాను. మీరు నానబెట్టైనా వేసుకోవచ్చు, డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా అయితే మిక్సీ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడే వేసేస్తున్నాను, ఎందుకంటే ఓవరాల్గా మెత్తగా అవుతాయి కదా. నెక్స్ట్ మష్రూమ్స్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్ ఇంకా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ యాడ్ చేసిన ఆయిల్లో మిర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం వీడియో అయితే షేక్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మిర్చి, అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక మీడియం సైజు ఆనియన్ అయితే కట్ చేశాను. ఇప్పుడు దీన్ని కూడా నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. బ్రౌన్ కలర్ అయితే రావాలి. అలా ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కర్రీని ఎప్పుడైనా మీరు ట్రై చేస్తారా అనేది కామెంట్ అయితే చేయండి. అయితే నేను ఒక మష్రూమ్ ఒకటి యాడ్ చేయట్లేదు, కొంచెం క్యారెట్, కొంచెం పొటాటో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం టేస్ట్ కూడా ఎక్స్ట్రా అవుతుంది, కొంచెం గ్రేవీగా ఉంటుంది కదా. ఈ 2 వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్ అండి. ఈ పొటాటో అండ్ క్యారెట్లు 2 కూడా కొంచెం ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే నీట్గా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఆనియన్స్, పొటాటో, క్యారెట్ ఈ 3 నీట్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ 3 నీట్గా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలో మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం అయితే వేసుకుందాము. నేను ఒక చిన్న స్పూనే కాబట్టి 3 spoons వరకు కారం అయితే వేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుంది మాకైతే. మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ కారాన్ని నీట్గా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీ చేసుకున్నాం కదా, మిక్సీలో గ్రేవీ చేసుకున్నదైతే ఆ గ్రేవీని అంతా దీంట్లో వేసేసుకోవాలి. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఎక్కువగా స్పైసీ అయితే ఉండదు, చాలా బాగుంటుంది, మైల్డ్గా ఉంటుంది. ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలా ట్రై చేయొచ్చు. నేను చాలాసార్లు చేశాను ఇలాగే. నేను ఎక్కువ గ్రేవీ కర్రీస్ అంటే ఇలాగే చేస్తాను. నువ్వులు, పల్లీలతోనే ఎక్కువగా చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రేవీ అంతా వేసేసుకున్నాం కదా, కొంచెం అయితే వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని ఈ గ్రేవీని అంతా నీట్గా కలిసేలాగా అయితే కలుపుకుందాము. చూస్తున్నారు కదా, ఈ గ్రేవీ అంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ఫస్ట్ మష్రూమ్స్లో వేసుకున్నాము, ఆనియన్స్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు కూడా కొంచెం చూసుకుని అయితే వేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఎక్కువగా చల్లుకుంటాను నేను కొత్తిమీర అయితే, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మష్రూమ్స్ అయితే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్లో, ఆ మష్రూమ్స్ అయితే వేసేసుకోవాలి. మష్రూమ్ అయితే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల త్వరగా అనేది కర్రీలో ఎక్కువగా ఉడికిపోతాయి, లేదంటే టేస్ట్ అనేది బాగోదు. ముందు ఆయిల్లో ఫ్రై చేయకపోతే టేస్ట్ బాగోదు. ఇప్పుడు వీటన్నిటిని సిమ్లో పెట్టి స్లోగా ఉడకనిస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో గరం మసాలా అండ్ ధనియా పౌడరు అండ్ కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాగే ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో ఆ రెసిపీని నాతో షేర్ చేసుకోండి. మీ కామెంట్ కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సిమ్లో పెట్టిన తర్వాత 10 మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత అయితే చెప్పాను కదా, లాస్ట్లో చెప్పినట్టుగా గరం మసాలా ధనియా పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇలాగ ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ఎక్కువగా స్పైసీగా అయితే ఉండదు. చపాతీకైనా, గ్రేవీకైనా, రోటీస్కైనా అయితే చాలా బాగుంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాము. చూసారు కదా, వీడియో ఫస్ట్లో చెప్పినట్లయితే వెజ్ పలావ్ కూడా చేశాను. వెజ్ పలావ్ రెడీ అయిపోయింది. కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు వెజ్ పలావ్ అయితే చూపిస్తాను. చపాతీస్ కూడా చేశాను నేను. చూసారు కదా, వెజ్ పలావ్ చాలా అంటే చాలా టేస్టీ కుదిరినాయి. ఇప్పుడు సర్వింగ్ చేసేసుకుందాం. ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే ఎక్కువ స్పైసీని అయితే ఇష్టపడరు. అలాంటి వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి, నిజంగా ఇష్టంగా అయితే తింటారు. ఎక్కువ స్పైసీని ఇష్టపడిన ఫ్యామిలీస్ అయితే ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చపాతీకైనా వెజ్ పలావ్ కన్నా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు ముందు మన ఛానల్లో అయితే చాలా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. అందుకోసం మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.